ఎవరైనా కొట్టినా చంపినా ప్రాబ్లం లేదు. నాకు రాజ్యాంగం తెలుసు. మా వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. ఫస్ట్ నేను ఈ సినిమాకి ఎందుకు వచ్చాను అనిపిస్తుంది బ్రో. ఈ సినిమాకి ఎందుకు వచ్చాను అనిపిస్తుంది. ఆయన 7 గెటప్లు వేసాడు, కమల్ హాసన్తో పోల్చారు మీ మీడియా వాళ్ళు అందరూ అనుకుంటే అసలు బోర్ అన్న. 15 మినిట్స్ తప్ప సినిమాలో ఏది బాగలేదు. అసలు ఆయన రేంజ్కి ఇది కరెక్ట్ కాదండి. నేను తప్పు, మీరు ఇంకేదో బ్లఫ్ మాస్టర్ ఆడియన్స్ ఆదరించలేదు అన్నారు, కానీ దీని మీద అది 100 రెట్లు బెస్ట్ అండి. ఈ సినిమా అయితే మీరు ఈ విధంగా ఈ ప్రాజెక్ట్ చేస్తారేమో నాకు అయితే నచ్చలేదండి. మీరు ఏమైనా అనుకోండి. స్టోరీ అసలు ల్యాగ్ అండి, ఫుల్ ల్యాగ్, చాలా ల్యాగ్. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ అతన్నే చూపిస్తారు. దానికి ఎందుకు? ఇది ఒక షార్ట్ ఫిల్మ్ కింద తీస్తే అయిపోయి సినిమా. ఇది షార్ట్ ఫిల్మ్ కింద తీస్తే అయిపోద్ది. ఇంకా అంతకుమించి సినిమా ఏం లేదు. నాకు 200+ GST నాకు వేస్ట్. నాకు అదే బావర్ చికెన్ బిర్యానీ ఏముందండి ట్విస్ట్? అది జస్ట్ చెవులో చెప్పేస్తాడు ట్విస్ట్. ట్విస్ట్ ఏదో కొత్తగా ఉంది క్లైమాక్స్లో, కొత్తగా అదే మనం అనుకున్నట్టు ఉండదు. కానీ నార్మల్ ఆడియన్స్కి ఈ సినిమా నచ్చదు. నార్మల్ ఆడియన్స్ ఫుల్గా డిసప్పాయింట్ అవుతారు. ఇంకా ఎవడైనా కోపం ఉన్నోడైతే ముందే ముఖం మీదే నాకు డబ్బులు వేస్ట్, అనవసరంగా నా టైం వేస్ట్ అంటారు. సత్యదేవ్ గారు మీరు ఈ ప్రాజెక్ట్ ఎంచుకొని తప్పు చేశారు. ఒక నిజంగా డైరెక్టర్ గొప్పవారే, కానీ అంటే మహేష్ బాబు గారు ప్రెజెంట్ చేశారు కదా, అంటే ఆయన చెడ్డ పేరు ఇప్పుడు వస్తే ఆయన ఫ్యాన్స్ నన్ను కొడతారండి. నిజం చెప్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఏమున్నాయండి? ప్రొడక్షన్ వాల్యూస్ ఒక రూమ్లో 70% సినిమా అయింది. అది కాదని ఎవరైనా చెప్పండి, నేను వాళ్ళకి టికెట్ డబ్బులు ఇస్తాను. బయట సినిమా 30%. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు అనిపిస్తుంది ఈ పర్సన్ నాకు. ఇంకేముంది సినిమా? దీనికి ఎందుకు కమల్ హాసన్తో పోల్చడం? నేను 7 గెటప్లు వేసాను, అవసరమా? అంటే మాలాంటి వాళ్ళు సినిమాకి రప్పించడానిక? సినిమా బాగుంటే మేమే వస్తామండి డబ్బులు ఖర్చు పెట్టి. మాకు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏ సినిమాకి వచ్చినా ఇదే జరుగుతుంది. మాకు మంచి సినిమాలు తీయండి, లేదా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. సత్యదేవ్ గారు ఎంతో ఒక రవిచేత తర్వాత కొత్తగా నాని తర్వాత వచ్చాడు అనుకుని మేము ఎంతో ఆనందపడ్డాం. మీరు ఈ ప్రాజెక్ట్ చేయడం ఏంటండి? నిజంగా డిసప్పాయింటెడ్ అండి. ఈ సినిమా నాకు నచ్చలేదండి. సారీ, థ్యాంక్ యూ. డిజాస్టర్ ఏం కాదు. అంటే ప్రతి ఒక్కరికి ఎట్లా అంటే ప్రతి ఒక్కరు ఎవ్రీ టైం అందరూ పోకిరే కావాలి, అందరికి మహేష్ బాబే కావాలి. అంటే మనుషులు కాదా? ఒక టీవీ నైన్ వాళ్ళు ఒక్కరే మనుషులు, టీవీ వాళ్ళు ఒక్కరే మనుషులు, ఎంత కాదా? అది ఆ థాట్ తీసేయండి ఫస్ట్. అందరు తీసేస్తే అప్పుడు తెలుస్తుంది ఏంటి అనేది. ఉంది, కూర్చోబెట్టేసిండు. కొంచెం లాగ్ ఉంటుంది కామన్గా, ఎందుకంటే మనం అంతా చెప్పినట్టు బాబు చెప్పినట్టు లుకింగ్ లైక్ వింటేజ్ మూవీ అన్నాడు కాబట్టి మనకేమనిపిస్తుంది అంటే లాగ్ అవుతుంది. ఇప్పుడు సేమ్ అదే బీటు అవి అన్నిటిలాగా ఉంటే మనకు లాగ్ అనిపించదు. RRR లేదా 3 hours లేదా, అదొక స్టైల్, ఇదొక అన్ని ఎగ్జాక్ట్లీ చూస్తారు. అలా ఏం లేదు, వస్తే మాత్రం చూస్తారు కన్ఫామ్గా. వాళ్ళు రిజెక్ట్ చేయరు మూవీని. సినిమా అంతా ల్యాగ్ అనుకోవచ్చు, లోగ్ అనుకోవచ్చు, ఏమన్నా అనుకో, కానీ సినిమా అయితే ఓకే, బాగానే ఉంది. చూద్దాం, ఇంకొక వారం రోజులు చూద్దాం. జనాలు దీన్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు, దీన్ని ఎంతవరకు ఈ సినిమాకి డబ్బులు ఇస్తారు చూద్దాం. అది ఆగాల్సింది. చాలా మంది లెంత్ ఇష్యూ అంటున్నారు, నిజమా సార్? లెంత్ ఇష్యూ ఉందా? డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. మాక్సిమం పీపుల్ విల్ లైక్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. బట్ మీకు బాగా హైలైట్ అనిపించింది ఏంటి సార్ సినిమాలో మీకు హైలైట్స్ అంటే? ది లాస్ట్ 5 minutes బెస్ట్ టర్నింగ్ పాయింట్. రామోదరి ఎలా అనిపించింది? రాబహదూర్ అయితే మూవీ అయితే నాకు బాగా నచ్చింది. బట్ ఇది అందరికీ నచ్చే సినిమా అయితే కాదు, కొద్దిగా పేషెన్స్ ఉండాలి. ఇదే సినిమా కనుక వేరే వాళ్ళు పొరిగింటి పుల్లకోళ్ళు రుచులు అన్నట్టు మలయాళం వాళ్ళు తీస్తే ఎపిక్ చాలా బాగుంది అంటారు. స్లోగా ఉన్న మలయాళం సినిమా కొద్దిగా స్లో ఉంటాయి కానీ ఎక్కేస్తాయి అంటారు. బట్ ఈ స్లో పేషెన్స్ని అయితే మన వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అంటారు. అండ్ ఇదే సినిమా హాలీవుడ్ వస్తే క్రిస్టోఫర్ నోలన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అంటారు. నిజం చెప్తున్నాను, వెంకటేష్ మహాన్ అయితే క్రిస్టోఫర్ నోలన్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అన్న. ఇది ఒక మైండ్ గేమ్, మొత్తం ఒక మైండ్లో జరిగేది అన్నట్టుగా చూపిస్తారు మనకి. ఆ విజువల్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ యాక్టింగ్ కానీ, సత్య జెమ్ ఆఫ్ అన్ యాక్టర్. నువ్వు ఇంతకు మించి ఎక్కువగా యాక్ట్ చేయవనుకున్న ప్రతిసారి హీ ప్రూవ్ వాజ్ రాంగ్ అన్నట్టుగా చాలా అంటే చాలా బాగా యాక్టింగ్ చేశారు. అండ్ సత్యదేవ్ అయితే చెప్పుకోదగ్గ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అచ్చమ్మ క్యారెక్టర్. పనమ్మాయి కూడా చాలా బాగా చేసింది. పనమ్మాయి అయితే నాకు హీరోయిన్ కంటే పనమ్మాయికి స్క్రీన్కి ఎక్కువ ఉంది. సో అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ చాలా అయితే 6 క్యారెక్టర్లు ఉన్నాయి మెయిన్ క్యారెక్టర్లు అంతే. దాంతో సినిమా అంతా రానిచ్చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్ పేషెన్స్తో ఉంటే సెకండ్ హాఫ్ వచ్చేసి మనకి మెయిన్ బాగా అనిపిస్తుంది. కొద్దిగా గ్రిప్పింగ్ ఉండడం వల్ల కొద్దిగా బోర్ కొట్టదు, ఇంట్రెస్టింగ్ పెరుగుతుంది. అండ్ క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ మాత్రం పీక్స్ భయ్యా, ఎక్స్పెక్ట్ చేయలేరు. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రొటీన్ కమర్షియల్ ఫైటింగ్ సినిమాలు, ఎలివేషన్ సినిమాలు అవి కూడా బాగుంటాయి. బట్ అలాంటివి చూసి ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇది ఒక
అంటే సైకలాజికల్ థ్రిల్లర్ రైడ్ అన్నట్టుగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇది. బట్ అందరికీ అర్థమవుతున్న కాన్సెప్ట్ కొన్ని మందికి అర్థం కాక ఏమి ఫస్ట్ హాఫ్ మాత్రం అనిపిస్తుంది పేషెంట్ వాడా సైకలాజీ మనమా అనిపిస్తుంది కొద్దిగా. సెకండ్ హాఫ్ మాత్రం బాగా లాక్కొచ్చు. ఒక చాలా ఫ్రెష్ అటెంప్ట్, కానీ ఫస్ట్ హాఫ్ కొద్దిగా లెంత్ ఎక్కువైంది అనిపించింది. సెకండ్ హాఫ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది మంచి. సో కొంచెం ల్యాగ్ ఏమన్నా లెంత్ కాదు ల్యాగ్ అనొచ్చు, అలా నాకు అలా అనాలని లేదు కానీ కొద్దిగా అనిపించింది ఫస్ట్ హాఫ్లో. బట్ క్లైమాక్స్ ట్విస్ట్ ఏదో ఓవరాల్ మూవీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సత్యదేవ్ అసలు ఐ థింక్ ప్రాబ్లీ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది అసలు. మీకు ఎలా అనిపించింది? బాగుంది బ్రో, లాగ్ ఉంది కొంచెం ఓకే, అంతే. అంటే కొంచెం డ్యూరేషన్ తగ్గింది ఉంటే బాగుంది సినిమా. యా ఫస్ట్ హాఫ్ చాలా ఎక్కువ ఉంది, 1.5 hour ఉండాల్సి లేకుండా ఎక్కువ ఉంది ఫస్ట్ హాఫ్. సత్యదేవ్ యాక్ట్ ఎలా బాగుంది, లాస్ట్లో ఆ ట్విస్ట్ ఒక్కటి కొంచెం బాగుంది. సో ఆడియన్స్ పేషెన్స్ టెస్ట్ అనుకోవచ్చు కొంచెం. 10 మంది పడుకున్నారు లోపల. ఓకే, థ్యాంక్ యూ. చూసిన మంచిగానే ఉంది, ఓకే, సూపర్ ఉంది సినిమా అయితే. కొంతమంది ల్యాగ్ ఉంది అంటున్నారన్న నిజమా? ఏం లేదన్న వాళ్ళకి అనిపించింది కావచ్చు కానీ సినిమా అయితే అట్లా ఏం లేదు, సూపర్ ఉంది. వాళ్ళకి అర్థం కాలేదు కావచ్చు కానీ సెకండ్ పార్ట్ అయితే టాప్ ఉంది. అట్లా స్టోరీ ఏమైనా కొంచెం కొత్తగా అనిపించింది? మంచిగా అనిపించింది అన్న, మొత్తం ఓల్డ్ స్టోరీ కానీ టాప్ తీసారు సార్ అయితే. కొంచెం లెంత్ ఇష్యూ అంటారు, చాలా ఎక్కువసేపు ఉంది అంటున్నారు. అట్లా ఏం అనిపించలేదు, నాకైతే ఎంజాయ్ చేసిన నేనైతే మూవీ చూసుకుంటా. సూపర్ ఉంది తెలుసా, కామెడీ ఏమైనా ఉందన్న? మస్తు కామెడీ ఉంది అన్న. సత్యదేవ్ యాక్టింగ్ మంచిగా ఉంది. ఇంకా మా సార్ది కూడా సూపర్ ఉంది, డైరెక్టర్ సార్ది చూసిన అది కూడా. బట్ క్లైమాక్స్ ఏదో హైలో ఉందంటున్నారు. మంచిగానే ఉంది, అంతే అంతా ఓకే. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారంట. అందరూ చూడొచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా చూడొచ్చు, అంతా టాప్ ఉంది. రావ్ బహదూర్ సినిమా స్టోరీ చాలా బాగుంది. స్టోరీ మంచి స్టోరీ, అంటే ఆ ట్విస్ట్లు కానీ ఆ ప్లాట్స్ కానీ అన్నీ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఏంట్రా ఎప్పుడవుతుంది ఎక్కడ దాకా తీసుకెళ్తారనే ఫీల్ వస్తుంది. బట్ సెకండ్ హాఫ్ వాజ్ వెరీ కన్విన్సింగ్ అండ్ క్లైమాక్స్ పీక్ సాటిస్ఫైడ్. క్లైమాక్స్లో లాస్ట్ 10 నిమిషాలు ట్విస్ట్లు అది చాలా బాగుంది. థియేటర్ ఆడియన్స్ ఎవ్రీవన్. It was a beautiful experience that I had in the theaters right now. I'm very grateful to Devudu for this opportunity, and I'm very grateful to the director of the film, Venkatesh Mahagaru, for giving me this wonderful opportunity to portray Renuka in this film. And yes, to Mahesh Babu Garu and Namrata ma'am for this presenting this wonderful film, and to our dearest producers, Chinda Gopalakrishna Reddy Garu, Anurag Reddy Garu and Sharat Chandra for inviting me to TFI. And this is my first Telugu film, and I'm so excited. Did you guys watch the film? Yes. Did you like the film? I should ask this to you guys. Did you got any challenges while doing this film? I think challenges. Yeah, because as you can see in this film, there is some layers to be done in this film. So it was not a superficial character that I have done in my film career, and it was a great experience. షో ఒకటి అయింది కానీ పక్కన 2 షోలలో కూడా వెళ్ళి చూసినాము. చాలా చాలా బ్రిలియంట్ రెస్పాన్స్ ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ. ఆబ్వియస్లీ అంటే సినిమా మేము ఎక్కడైతే ఏవైతే మూమెంట్స్ వర్క్ అవుతాయో ఎట్లా జనాలు ఫీల్ అవుతున్నారో అట్లనే వైల్ దే ఆర్ కమింగ్ అవుట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. క్లైమాక్స్ లాస్ట్ 40 minutes అది ఎక్స్ట్రీమ్లీ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. సో ఐ థింక్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ టైర్డ్, డిడ్ంట్ స్లీప్ ఫర్ 3-4 days. యా అంటే ఇన్ఫ్యాక్ట్ నేను మహా డైరెక్టర్ నిన్న చూస్తున్నప్పుడు మాకు షీట్ ఉంటుంది, అంటే ఎక్కడెక్కడ బీట్స్ ఎలా అని ఎగ్జాక్ట్లీ అదే బీట్స్లో ఆడియన్స్ ఇస్ లాఫింగ్, క్రయింగ్, క్లాపింగ్. సో ఐ థింక్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. వీఆర్ హోపింగ్ ఫర్ ఎ వెరీ గుడ్ బిగ్ బ్లాక్ బస్టర్. ఆల్రెడీ ఓపెనింగ్స్ అవి చాలా బాగా వచ్చాయి. ఎంజాయ్ చేస్తున్నారు, ఫోన్లు తీయట్లేదు ఎవరు. కొంచెం ఆ ఫస్ట్ 20 minutes 30 minutes సినిమా స్టార్ట్ అయ్యి మనం వెళ్ళి థియేటర్లో కూర్చున్నాక ఒక 20-30 minutes తర్వాత ఎవరిగా ఫోన్లో ఓపెన్ చేయట్లేదు, జస్ట్ సినిమాలో మునిగిపోయారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు అసలు నన్ను అడిగితే సూపర్ అనే అంట, జనాలు కూడా సూపర్ అనే అంటున్నారు. సో ఐ థింక్ ఓవరాల్ వీ హ్యావ్ అ బిగ్ బ్లాక్ బస్టర్ ఆన్ హ్యాండ్. సో యా హోపింగ్ ఫర్. సో అంటే స్లోలీ మహేష్ బాబు గారికి ఎప్పుడు కన్వే చేయబోతున్నారు, రెస్పాన్స్ ఎలా ఉంది ఇదంతా? అంటే వాళ్ళు ఫాలో అవుతున్నారు ఆబ్వియస్లీ, అంత ట్రేడ్ రిపోర్ట్స్ అవి అందరికీ వస్తుంటాయి. బట్ ఐ థింక్ బై ఈవినింగ్ మనకి ఇంకా బెటర్ క్లారిటీ అందరికీ వస్తుంది కదా. సో ఐ థింక్ దట్స్ ద టైమ్ వెన్ నంబర్స్ అవన్నీ కూడా ఫస్ట్ డే నంబర్స్ వచ్చాక ఎక్స్పీరియన్స్ మనం సీ సెంటర్స్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ అంటే ఇప్పుడు ఇక్కడ మనం ప్రసాద్స్లో చూసాము, నిన్న ఏఎంబీలో చూసినాము, ఇప్పుడు మల్లికార్జున థియేటర్, సంధ్యా థియేటర్ అవన్నీ హౌస్ఫుల్ నడుస్తున్నాయి. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో వినడం మాత్రం చాలా బాగుంది అంటున్నారు. ఆబ్వియస్లీ మీరు నన్ను అడిగారు కాబట్టి నేను జస్ట్ మైక్ ఉంది కాబట్టి సూపర్ అని నాకు చెప్పాలని లేదు.
The reports we are getting is very positive. We are going to the theaters now to see it for ourselves, and I'm very confident that people will like it. Ante C center, A center, B center, it's a very basic human emotion driven psychological drama. So ఎవరికన్నా అర్థమయ్యే ఒక సినిమా ఇది. సో దెర్ ఈస్ నో రీజన్ వై ఎవరికో నచ్చదు అని నేను అనుకోను, బట్ వీ విల్ నో. వన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఫ్యామిలీస్ విమెన్కి చాలా విపరీతంగా నచ్చుతుంది బికాస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద ఫిల్మ్. ఫర్ హూ ఎవర్ హ్యాస్ వాచ్ ద ఫిల్మ్ యుల్ నో ఇట్. విమెన్ చాలా 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 ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు ఫిల్మ్కి. సో దట్స్ అ గుడ్ థింగ్ దట్ కేమ్ టుడే. దట్స్ అ గుడ్ సర్ప్రైజ్ దట్ వీ సా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ సో మచ్ ఎవ్రీబడి.